మనం ఈజ్ యామ్ ఆర్ల ప్లేస్లో గెట్ని కూడా పెట్టచ్చు. అయితే దాని మీనింగ్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను కోపంగా అయ్యాడు అని చెప్పాలనుకోండి, హీఈజ్ యాంగ్రీ అని అనకూడదు. ఎందుకంటే ఈజ్ అనేది ఒక స్టేటివ్ వెర్బ్. దీని అర్థం అతను కోపంగా ఉన్నాడు అని. మరి ఒక స్టేట్ చేంజ్ అయింది కదా, కోపంగా అయ్యాడు అంటే కోపంగా లేని స్టేట్లోంచి కోపంగా ఉన్న స్టేట్లోకి. అప్పుడు హీ గాట్ యాంగ్రీ అని అనాలి. అంటే చూసారా, ఈజ్ ప్లేస్లో నేను గాట్ని పెట్టాను. ఇలాగ మనం ఒక స్టేట్ చేంజ్ అయినప్పుడు గెట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మై హ్యాండ్స్ ఆర్ గెట్టింగ్ కోల్డ్ అంటే నా హ్యాండ్స్ చల్లగా అవుతూ ఉన్నాయి, అంటే నా స్టేట్ మారుతూ ఉంది. అలా కాకుండా మై హ్యాండ్స్ ఆర్ కోల్డ్ అంటే నేను నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నాను. ఎలా ఉన్నాయి? మై హ్యాండ్స్ ఆర్ కోల్డ్, నా హ్యాండ్స్ చల్లగా ఉన్నాయి. అలాగే ఇట్ ఈస్ గెట్టింగ్ డార్క్ అంటే చీకటిగా అవుతుంది. ఇట్ ఈస్ డార్క్, చీకటిగా ఉంది, స్టేటివ్ వెర్బ్. అలా కాకుండా హీ ఈజ్ నర్వస్, అతను నర్వస్గా ఉన్నాడు. ఎలా ఉన్నాడో చెప్తున్నా. అలా కాకుండా అతను నర్వస్ అయ్యాడు అని చెప్పాలంటే హీ గాట్ నర్వస్. లేదా ఫ్యూచర్లో అతను నర్వస్గా అవుతాడు అని చెప్పాలంటే హీ విల్ గెట్ నర్వస్. చూసారా, ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్బ్ ప్లేస్లో నేను గెట్ని పెడుతున్నాను. ఎందుకని? ఎప్పుడైతే మనం ఒక స్టేట్ చేంజ్ అయింది అని చెప్తున్నామో. మీరు బోరింగ్ బుక్ ఇంగ్లీష్ కాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ ఇంగ్లీష్ని తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.